హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిగ్రీ ఐటీ అకాడమీ ఛానల్. ఈ వీడియోలో మనం డేటా కలెక్షన్ మెథడ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ గురించి చూద్దాము. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Data collection is the process of gathering information from various sources. సో డేటా కలెక్షన్ అనేది ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటం, అంటే వేరియస్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటాన్ని డేటా కలెక్షన్ అని చెప్పేసి అంటాం. ఏఐ సిస్టమ్స్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫర్ ట్రైనింగ్ అండ్ మేకింగ్ ప్రిడిక్షన్స్. సో ఏఐ సిస్టమ్స్కి అది రన్ అవ్వాలి అంటే దానికి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఏఐ ట్రైన్ అప్ అవ్వాలి అన్నా, అదేవిధంగా డిసిషన్ మేకింగ్ తీసుకోవాలన్నా దాని దగ్గర డేటా అనేది ఉండాలి. The quality of collected data directly affected the performance of AI models. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎలాంటి డేటా అయితే ఏఐ కలెక్ట్ చేసుకుందో దాని మీద ఏఐ మోడల్స్ అనేవి డిపెండ్ అయి పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. సో అందుకోసం డేటా కలెక్షన్ అనేది ఏఐకి చాలా ఇంపార్టెంట్. Collected data లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మాన్యువల్ ఇన్పుట్. The first method is manual input. In this method, data is collected directly from humans through surveys, questionnaires, registration forms and feedback forms. This method provides specific information but may take more time and effort. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే మాన్యువల్ ఇన్పుట్ అనేది తీసుకుంటుంది డేటా కలెక్షన్లో ఫస్ట్ది. సో ఇది ఎలా తీసుకుంటుంది అంటే హ్యూమన్స్ నుంచి సర్వే చేయటము, అలానే క్వశ్చనరీ అంటే క్వశ్చన్స్ వేసి వాటి ఆన్సర్స్ ద్వారా, అలానే రిజిస్ట్రేషన్ ఫామ్స్ని ప్రొవైడ్ చేసి వాటి ద్వారా, ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా ఇది డేటాని కలెక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్, అదేవిధంగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ అని తీసుకుంటాము, మనమే చూస్తుంటాము. ప్రతి యాప్ని మనం యూజ్ చేసినప్పుడు అది మీ రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది. సో అలా కస్టమర్ ఫీడ్బ్యాక్, అలానే ఆన్లైన్ సర్వీసెస్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్స్, సో వీటి ద్వారా ఫస్ట్ మాన్యువల్ ఇన్పుట్ అనేది అది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సెకండ్ వన్, సెన్సార్స్ అండ్ ఐఓటీ డివైసెస్. The second method is sensors and IoT devices. These devices automatically collected real-time data from the physical environment. This method is widely used in smart homes, healthcare and industrial automations. సో ఇక్కడ ఏంటంటే రెండోది వచ్చేసరికి సెన్సర్స్ అండ్ ఐఓటీ డివైజెస్. సో బేసికల్గా మనం రియల్ టైంలో అంటే ప్రతిరోజు యూజ్ చేస్తున్న హోమ్ నీడ్స్లో, అంటే వాషింగ్ మిషన్స్ చూడండి, ఆటోమేటిక్గా అంటే ఇంత టైం వాష్ అవ్వాలి, ఇంత టైం వాటర్ తీసుకోవాలి, ఇంత టైం ఇలా స్పిన్ అవ్వాలని ప్రతిదీ కూడా టైమర్ తోటి సెట్ చేసి ఉంటుంది అనమాట. దాన్ని మనం రియల్ టైం ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం. అలానే మీకు ఇంకా చూడాలంటే థర్మామీటర్ నోట్లో పెట్టి, ఇప్పుడు డిజిటల్ థర్మామీటర్స్ వచ్చినాయి, అదొక 1 మినిట్ అవగానే లేకపోతే 2 మినిట్స్ అవగానే బీప్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇలా రియల్ టైం ఎన్విరాన్మెంట్ని, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని సెన్సార్ ద్వారా, అదేవిధంగా ఐఓటీ డివైజెస్ ద్వారా కూడా ఇది డేటాని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో రియల్గా మనం యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క డివైజెస్ కూడా, స్మార్ట్ వాచెస్ కానివ్వండి, జీపీఎస్ ట్రాకర్స్ కానివ్వండి, స్మార్ట్ హోమ్ డివైజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ డేటా కలెక్షన్లో వన్ ఆఫ్ ద పార్ట్. డేటా కలెక్షన్లో థర్డ్ వన్, సిస్టమ్ లాగ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. System logs and transactions are automatically generated when user interact with digital systems. These records provide valuable information for AI analysis and predictions. సో ఇప్పుడు మనం చూడండి, ఒక మొబైల్ని మనం అన్లాక్ చేస్తున్నాం అనుకోండి, అన్లాక్ చేసిన తర్వాత ఏ యాప్ ఎంతసేపు ఎలా యూజ్ చేస్తున్నాము, అదేవిధంగా ఒక వెబ్సైట్ని విజిట్ చేసామనుకోండి, ఎవరెవరు ఆ వెబ్సైట్ని విజిట్ చేశారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం ఏమేమి చేసాము, ఆన్లైన్ షాపింగ్స్లో మనం ఏమేమి చేసాము, అంటే ప్రీవియస్గా ఇలా ప్రతి ఒక్క దాన్ని ఎప్పుడైతే మన ఒక యూజరు డిజిటల్ సిస్టమ్కి ఇంటరాక్ట్ అవుతాడో, సో అదంతా ఇన్ఫర్మేషన్ అంతా అది స్టోర్ చేసుకొని ప్రొవైడ్ చేసి పెట్టుకుంటుంది. ఎందుకోసము అంటే ఏఐ ఎనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్స్, అంటే మీరు నెక్స్ట్ ఏదైతే సెర్చ్ చేయబోతున్నారు ఐడెంటిఫై చేయడం కోసం, లేకపోతే మీరు నెక్స్ట్ ఏది చూడబోతున్నారు. అలాగే చూడండి, మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు అమెజాన్ కానీ మీషో కానీ చూసారనుకోండి, ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేయగానే మీరు ప్రీవియస్ ఏదైతే సెర్చ్ చేశారో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు నెక్స్ట్ టైం ఓపెన్ చేసిన తర్వాత కూడా కనపడుతుంది. రీజన్ ఏంటి, అది స్టోర్ చేసుకొని ఏఐ ఎనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్స్ చేస్తున్నారట, మీరు చూడటానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా, లేకపోతే ఫేస్బుక్ చూసినా, మీరు ప్రీవియస్గా ఏవైతే చూసారో వాటి రిలేటెడ్, వాటికి సంబంధించినవి మాత్రమే మీకు రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఈ సిస్టమ్ లాగ్స్ అనమాట. మనం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని ఏఐ అనేది ఎనాలిసిస్ చేస్తూ ఉంటుంది. డేటా కలెక్షన్స్లో నెక్స్ట్ వన్, వెబ్ స్క్రాపింగ్.
Web scraping is the automated process of extracting data from websites. Special software tools collect information from web pages quickly and effectively. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వెబ్ స్క్రాపింగ్ అంటే వేరే సాఫ్ట్వేర్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవడం అనమాట. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే న్యూస్ ఆర్టికల్స్ని కానివ్వండి, కస్టమర్ రివ్యూస్ని కానివ్వండి, ప్రెసెంట్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న వెబ్సైట్స్ గురించి కానివ్వండి, సో ఇలా మొత్తం సైట్స్ నుంచి వేరే వెబ్సైట్ల నుంచి డేటాని కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. Data collections లో next one APIs. The fifth method is APIs, which stands for Application Programming Interfaces. APIs provide structured and secure access to data from external platforms and services. ఈ ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్స్ అండ్ సర్వీసెస్ నుంచి కూడా డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. లైక్ వెదర్ ఏపీఐస్ నుంచి కానివ్వండి, గూగుల్ మ్యాప్స్ ఏపీఐస్, సోషల్ మీడియా ఏపీఐస్. సో ఇలా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ నుంచి కూడా డేటాని కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది ఫర్ యాక్సెసింగ్ అండ్ ప్రిడిక్షన్స్ అనమాట. ఏఐ మోడల్ జనరేట్ అవ్వడం కోసం, ట్రైనప్ అవ్వడం కోసం డేటాని కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఫైనల్లీ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. డేటా కలెక్షన్ ఈజ్ ఎసెన్షియల్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ నీడెడ్ టు train AI models. High quality data improves predictions, accuracy, supports better decision making and helps create reliable AI systems. సో ఈ డేటా కలెక్షన్ అనేది ఎందుకోసము అంటే ఒక హై క్వాలిటీ ఏఐ ట్రైనప్ మోడల్ని క్రియేట్ చేయాలి అంటే డేటా కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కలెక్ట్ చేసిన డేటా నుంచే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయగలుగుతుంది. అదేవిధంగా బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది కలెక్ట్ చేసిన డేటా ద్వారానే కుదురుతుందన్నమాట. అందుకోసం ఏఐ మోడల్కి డేటా కలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కోసం www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.